ప్రభుత్వ విప్ యనుమల దివ్య తుని ప్రజల తరపున అసెంబ్లీలో గళం వినిపించారు. తాగునీరు కోసం కేటాయించిన నిధులను వినియోగించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి ద్వారా పురపాలక శాఖ మంత్రికి విన్నవించారు. 75 crores అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్ లో ఉందండి అని కావాల్సుకొని డిలే చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ 5,000 ఇళ్లకు కూడా తుని మున్సిపాలిటీలో ఈ 5,000 ఇళ్లకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం యొక్క సత్తాను చాటాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అనిత సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హోంమంత్రి అనిత వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యొక్క సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, మాజీ వైస్ ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, ప్రస్తుత ఎంపీపీ కేశబోయిన వెంకటలక్ష్మి, వైసీపీ జిల్లా కార్యదర్శి కొనతాల శ్రీనివాసరావు, ఎస్రాయవరం, ఒమ్మవరం, కర్రివానిపాలెం గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. సురేష్ గారు, పేర్ల ప్రకాశరావు గారు, మొక్కుర్తి గంగరాజు గారు, దుబాస్ సంజేశ్వరరావు గారు, ఎస్రాయవరం, ఇది మీటింగ్ లోనే గోవింద్ ఎక్కడ కాదు మీటింగ్ లో. అలాగే కోన రామలక్ష్మి గారు, ఎక్స్ ఎంపీపీ గారు, అలాగే బాలం సూర్యబాబు గారు, ఎంపీటీసీ గారు, బైపాస్ శ్రీని గారు, ఎస్ రామన్ ఎంపీటీసీ గారు, అలాగే కొంకుపూడి రామకృష్ణ గారు, వెలగా శ్రీనివాసరావు గారు, కందికొండ నాగేశ్వరరావు గారు, నగరెడ్డి అప్పారావు గారు, కోరుచున్నాను. అలాగే ఎస్ రాయవరం ఎంపీపీ గారు కేశబోయిన వెంకటలక్ష్మి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోవిలాడు శ్రీనివాసరావు గారు, జిల్లా సెక్రటరీ గారు, ఒకసారి కొంత తొండంగి మండలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిపక్ష పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎల్లయ్యపేటకు చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కోడా వెంకటరమణ, సీనియర్ నేత కోడా అప్పలరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేరుగు సత్యబాబు, మేరుగు హరిబాబు, చింతకాయల బాబురావు, సింగిరి రమణ, సిరిపిన ప్రసాద్, సిరిపిన కాసియా, బంధు గోపి, చింతకాయల సత్యనారాయణ, సింగిరి సత్యబాబు, ఎరిపల్లి శ్రీరామచంద్రమూర్తి, చొక్కా జనార్దన్ రావు, చొక్కా శ్రీరామ్ తదితరులకు యనమల పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజాపక్షాన్ని ఉంటారు.
బలహీన వర్గాల పక్షాన ఉంటారు. అంటే మీకు చాలా సమస్యలు ఉంటాయి అధికారులందరికీ కూడా. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే మనం తెలుగుదేశం పార్టీని నమ్ముకోవాలి, ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి. మొత్తం ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ముగ్గురు కలిపి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల యొక్క సమస్యలు పరిష్కారం అవ్వాలి. పేదవాళ్ళకి అన్ని రకాల నుండి సహకారం చేయాలని ఉద్దేశంతో ఈనాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మీరంతా కూడా అనేక గ్రామాల నుంచి ఇప్పుడు వరకు దాదాపు చూస్తే ఒక 15 గ్రామాల వరకు కూడా ఇప్పుడు చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత. మీరు కూడా ఇప్పుడు లేట్గా వచ్చినప్పుడు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఆయన ఒక ఖాళీ లేక నేను నేత కూడా లేదు. ఈరోజు మీరంతా కూడా పార్టీలో చేయాలనే కాకుండా ఎంతో ఉత్సాహంగా మీరంతా కూడా పార్టీని మరొక బలోపేతం చేయడానికి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా యూనిట్గా కలిసి పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీలో తీసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా నేను కూడా కోరుతూ ఉన్నాను. అందరూ వచ్చేటప్పటికి అనేక మొదటి నుంచి కూడా నాకు మధ్యాహ్నం వచ్చి ఇలా తాత ఇంటి దగ్గర మీటింగ్ పెట్టడం మొదట్లో కొత్త తాత ఇంటి దగ్గర అప్పుడు గాంధీ గారికి ఈ పంచాయతీ అంతా కూడా ఒకే పంచాయతీ ఉండేది. ఆ రోజున రోజుగా ఉన్న ఏదో ఉన్నప్పుడు కూడా గాంధీ యొక్క ప్రజలతో ఆ కొత్త తాత గారు ఆయన అప్పటికే పెద్ద ఆయనకి వేరే భోజనం చేసుకోవడానికి అంతేక ఆ రోజున మొదలైనటువంటి ఈ ఊళ్ళో రాజకీయం అంతా కూడా ఈ రోజు మరీ పరిపూర్ణంగా మీరంతా చేస్తున్నారు. అందుచేత మొన్న మీ అందరినీ అభినందించారు చాలామందిని పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఆ రోజున ఎల్ఐపేట ఎప్పుడు లేని మంచి మెజార్టీ వచ్చింది. ఇది కూడా లోకల్ పార్టీ సెలక్షన్లో మీ బలానంతా చూపించి బ్రహ్మాండమైన మెజార్టీతో మీ స్థానికంగా ఎవరు క్యాండిడేట్ ఇచ్చినప్పుడు కూడా అది మన కూటమి ప్రభుత్వం నుంచి కూటమి పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఎవరో పెట్టాలి. రిజర్వేషన్ చేసిన తర్వాత ఆ రిజర్వేషన్ చేసిన తర్వాత మేము అందరూ కూడా పిలిచి మాట్లాడిన తర్వాత ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అందరూ సూచించినటువంటి ఒక మంచి క్యాండిడేట్ చేస్తాం. ఆ క్యాండిడేట్ బ్రహ్మాండమైన మెజార్టీలో చేసినటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. కనీస వేతనం 26,000 చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా తమకు పే స్కేల్ అమలు చేసి జీతాలను పెంచాలంటూ వీఆర్ఏ డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేసి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షులు పల్లివెల లచ్చన్న, కార్యదర్శి ఏలేటి వీర నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కాపారపు అబ్బాయి, వి సత్తిబాబు, విజయలక్ష్మి, గోవిందు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు 18వ తారీఖు మా ఏపీ గ్రామ రెవెన్యూ సహాయక సంఘం పిలుపు మేరకు 18, 19 తహసీల్దార్ కార్యాలయం వద్ద 22 కలెక్టరేటు డివిజన్ ఆర్డీఓ కార్యాలయం దగ్గర మా డిమాండ్ సాధన కొరకు రాష్ట్రంలో పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా అదిగా వీఆర్ఏలకి వచ్చేస్తా ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయకుండా వెళ్ళిపోయారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6,000ది 10,500 చేశారు. జగన్ గారు వచ్చిన తర్వాత అదిగా మిమ్మల్ని పేస్కేల్ చేస్తాము, కనీస వేతనాలు అమలు పరుస్తామని ఆయన చెప్పి కళ్ళబొల్లబాలు చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి వెళ్ళిపోయారు తప్ప వీఆర్ఏల్ని ఎలాగున్నావో అలాగో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము కూడా ఆశపడుతున్నాం. ఏంటంటే మా చంద్రబాబు వచ్చారు, మాకు ఏదో న్యాయం చేస్తారో, మమ్మల్ని పేస్కేల్ చేసి మా బతుకులు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. పేస్కేల్ చేసి నామినీలుగా ఇప్పుడు ఈ ఎంతో 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూగా కుమారులు కుమార్తెలు నామినీలుగా చేస్తున్నారు. వాళ్ళందరికీ వారసత్వం ఇవ్వాలి. తర్వాత వీఆర్ఏ ప్రమోషన్లు అటెండర్లుగా, జీప్ డ్రైవర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి, పేస్కేల్ చేయాలి. ఇవన్నీ చేస్తారని చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాం.
పాయకరావుపేటలో లబ్ధిదారులకు కూటమి నాయకులు రైస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రైస్ స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగింది. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ కూటమి నాయకులతో కలిసి కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని తోట నగేష్ తెలిపారు. పెద్దిరెడ్డి చిట్టుబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ మండల అధ్యక్షులు యాళ్ల వరహాలబాబు, చించలపు పద్దు విలియం కేరి, గొర్రెల రాజాబాబు, గూటూరి శ్రీను, రమాకుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనతో పాటు క్యారీ చేసుకునే విధంగా. అలాగే మీరు ఇంకోటి గమనించాలి, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఈ స్కానర్ ప్రతి రేషన్ డిపో దగ్గర స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్కి మీరు స్కాన్ చేసి కంప్లైంట్ మీరు డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్కి పంపించవచ్చు. ఆ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీకు వెంటనే స్పందిస్తారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏ టెక్నాలజీని వాడి వాట్సాప్ ద్వారా రైతులకి సమాచారం అందించి, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ప్రతి సమాచారం అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొన్న గత సంవత్సరం అంతా ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అంటే ఒకసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు అప్పుని వదిలేస్తే ఆ అప్పును కూడా మనం ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చి తీర్చడమే కాదు, రైతాంగాన్ని ఆదుకుంది, రైతాంగానికి అండగా నిలబడింది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రిపరేటరీ మీటింగ్స్లో కూడా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి, మరి సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ప్రతి జిల్లా తిరుగుతూ, అంటే అన్ని జిల్లాల యొక్క కలెక్టర్స్తో సబ్ కలెక్టర్స్తో మాట్లాడడమే కాదు, అక్కడ డీలర్స్తోని, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్తోని మాట్లాడడమే కాదు, అలాగే ఈ యొక్క రైతాంగాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులు ఆదుకుని రైతుల దగ్గర నుంచి వచ్చిన రైస్ మనం, అలాగే మీరు గమనించాలి విప్లవాత్మక మార్పు, మరి గవర్నమెంట్ హాస్టల్స్ అన్నింటిలో కూడా మనం ఈరోజు అద్భుతంగా సన్నబియ్యాన్ని మనం పెట్టి ఈరోజు మన ప్రభుత్వం ఆ విద్యార్థులందరికీ కూడా అండగా నిలబడింది మన ప్రభుత్వం. ఇంకోటి ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఇప్పుడు మనం స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో, ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా మీకు కావాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఈ లోపే మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మీ యొక్క సమస్యలు మీరు తెలియపరిస్తే ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. దీనివల్ల ఏంటంటే అవినీతికి ఆస్కారం లేకుండా, బియ్యం అక్రమ రవాణా వెళ్ళకుండా, ఏంటంటే ఒకరి కార్డులో ఒకరు పట్టుకుని వెళ్ళి బియ్యం అక్కడి నుంచి రేషన్ డిపో నుంచే మరి ఈ బియ్యం సప్లై చేసుకుని అక్కడి నుంచి విదేశాలకి ఎగిపోయే స్థాయికి వెళ్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారి సారథ్యంలో మనకి దగ్గరలో ఉన్న 60 కిలోమీటర్లో కాకినాడ పోర్టులో కొన్ని వేల టన్నులు బియ్యాన్ని పట్టుకోవడం అక్రమ రవాణా. అంటే ఈ రేషన్ డిపోల ద్వారా వెళ్ళే బియ్యం అన్నీ కూడా గత ప్రభుత్వం అక్రమ రవాణాలు చేసే టైంలో అదే కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీ అందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆ షిప్ను సీజ్ చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి అక్రమ రవాణా వెళ్ళకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా పోషక
సంబంధించి బలమైన ఆహారం మీ అందరికీ కూడా అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఎంతో ప్రతిష్టాకరంగా ఈ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది 20 కేజీలు. అది ఇంకా కొనసాగుతుంది. కరోనా టైంలో ఇచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ. ఏది గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి బియ్యం కూడా ఆగిపోయింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా మీ పిల్లల చదువుల గురించి కానీ, మీరు హాస్పిటల్కి వెళ్ళినాక ఆరోగ్యశ్రీ దీని మీద ఇప్పుడు ఇందాక చెప్పారు QR కోడ్ అనే ఆధారం అయితే దాని ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఏంటో ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు కూలి పనుల నిమిత్తం వెళ్ళినా సరే ఆ కార్డు మీరు ఉపయోగించుకునే విధంగా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటి మీ కులం కానీ లేకపోతే మీ వయసు కానీ మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డులో అన్నీ వచ్చేస్తాయన్నమాట. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మీకు దీనికి సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ స్మార్ట్ కార్డు ఆ నెంబర్ కోట్ చేసి కంటే ఆరోగ్యశ్రీ వల్ల కొంతమంది స్కామ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో మరి తప్పుడు సమాచారాలు ఇచ్చి అటు హాస్పిటల్ వాళ్ళు ఇటు కొంతమంది ముఠా. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంలోనూ లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు తుని రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 2.0 విధానం లూపోబోయిష్టంగా ఉందని దస్తావేజు లేఖరులు తెలిపారు. అనేక కారణాల వలన రైతులు మొబైల్ ఫోన్స్లో వచ్చే ఓటీపీలను చెప్పేందుకు సుముఖంగా ఉండటం లేదని, తద్వారా రిజిస్ట్రేషన్లో పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. డిపార్ట్మెంట్లోని సమన్వయ లోపం వల్ల ఆటో మ్యూటేషన్ సిస్టంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దస్తావేజు లేఖర్లుగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ నెల 19, 20 తేదీల్లో శనివారాల్లో పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన చేపడుతున్నామని తెలిపారు. లోపాలను సరిదిద్దాలని కోరారు. ఎం పాల్, ఎం భానుమూర్తి, సిహెచ్ రెడ్డి, బి ప్రసాద్, జె గణేష్, ఎల్ కుసరాజు, వి బాబులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధానంలో లోటుపాట్లు అన్ని సవరించాలి. నా పేరు సిహెచ్ గోవిందరావు. నేను కాకినాడ దస్తావేజు లేఖల ప్రెసిడెంట్. మేము శుక్రవారం, శనివారం కొత్తగా ప్రవేశపెట్టిన సిస్టంలో లోటుపాట్ల గురించి పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నామండి. ఆ భాగంగా మేము మొత్తం అన్ని ఆఫీసులు తిరుగుతున్నాం. ఇవాళ ఇప్పుడు తుని ఆఫీస్కి వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కొత్త మేము ఓటీపీ విధానికి వ్యతిరేకం కాదండి. అయితే అందులో ఉన్న లోటుపాట్లకి సరిచేయమని చెప్పేసి చేస్తున్నాం. ఎన్నాళ్ళ మధ్య ఇప్పుడు 2 నెలల మధ్య 3 నెలల మధ్య డిపార్ట్మెంట్కి చెప్తే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదని. ఉదాహరణకి ఒక 80 సంవత్సరాలు ముసలాయనకు వీలునామా రాయడానికి వచ్చారండి. ఆయనకేమో ఓటీపీ చెప్పాలంటే ఆయనకేమో సెల్లో లింకప్ అవ్వలేదండి. మరి అప్పుడు వీలునామా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదండి. వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆయన ఆస్తులు రేపు ఎవరికి ఎలాగా చందాలో రాయకపోతే వాళ్ళు ఒక 4 రోజులు 6 రోజులు మళ్ళీ వెళ్ళి చేయించాలండి. పెద్ద ఆయనకు అవ్వట్లేదండి. ఈలోగా ఆయన ఏమైనా కాలం చేస్తాయండి. మరి ఆ పరిస్థితి ఏంటండి? అలాగే ఓ 10 మంది రిజిస్ట్రేషన్కి వస్తున్నారండి. 10 మందిలో ఇద్దరికి ఓటీపీ లింకప్ అవ్వట్లేదండి. మొత్తం ఈ 10 మంది 10 చోట్ల నుంచి వచ్చారండి. ఈ ఓటీపీలు అనేసరికి వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలండి. మరి మా పెద్దన్నయ్య గారికి అవ్వకపోతే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి. ఏమీ అర్థం అవ్వట్లేదండి. ఇలాగ ఇలాగ చాలా సమస్యలు 10-15 సమస్యలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారు, ఈ ఐజీ గారు దీని మీద ఇప్పుడైనా సమయత్వం యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం.